హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని జోన్ 4 ఏరియాకి సంబంధించి స్టాఫ్ నర్స్ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ మనకి టోటల్గా వచ్చేసి 150 పోస్టులు అయితే ఉన్నాయి. సో డీటెయిల్గా అయితే ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మన వీడియోకి వెళ్ళిపోదామండి. సో మనకి నోటిఫికేషన్ అయితే మనకి సెకండ్ డేట్ని అయితే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. సో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చెక్ చేస్తే కనుక మనకి ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం కడప జోన్ 4 వారి పరిధిలోని 150 స్టాఫ్ నర్స్ ఉద్యోగంలో కాంట్రాక్టర్ ప్రాతిపదికన. సో మనకి పోస్టులు వచ్చేసి రెగ్యులర్ పోస్టులు కాదండి, కాంట్రాక్ట్ బేసిక్స్న ఇవి రిక్రూట్మెంట్ చేసుకుంటారు అనమాట. సో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడం జరుగుతుంది. సో ఈ ఉద్యోగంలో సంబంధించిన దరఖాస్తు నమూనా మరియు ఇతర వివరాలు వచ్చేసి మనకి ఈ సైట్లో మనకి ఉంటాయన్నమాట. సో మీకు అప్లికేషన్ కావాలంటే ఈ సైట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అభ్యర్థులు దరఖాస్తు వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని భర్తీ చేసిన దరఖాస్తుతో పాటు నిర్దేశించిన దరఖాస్తు రుసుముతో పోస్టుకు సంబంధించిన సర్టిఫికేట్ జతపరిచి 3/1/2020 తేదీ నుండి 17th ఈ నెల 17వ తారీఖు మనము ఈ యొక్క అప్లికేషన్ అనేది ఏదైతే మనం నెట్లో డౌన్లోడ్ చేసుకుంటామో అవన్నీ ఫిల్ చేసి సంబంధిత సర్టిఫికేట్స్ అన్ని అటాచ్ చేసి తర్వాత ఆ యొక్క ఆఫీస్లో మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది అనమాట, మాన్యువల్గా వెళ్ళి. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఈ నెల 17వ తారీఖు లోపల మీ యొక్క అప్లికేషన్ అనేది ఆఫీస్లో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే 17th డేట్ క్రాస్ అయిపోతుందో మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి డేట్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో. సో 17/1/2020 తేదీ సాయంత్రం 5 గంటల లోపల మీ యొక్క దరఖాస్తులను ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం కడప ఈ యొక్క ఆఫీస్లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం కడప నందు అందజేయవలసిందిగా కోరడమైనది. సో ఇదనమాట ఫ్రెండ్స్. ఒకసారి చూద్దాము ఇంకా. సో ఫ్రెండ్స్ మనకి ఒకసారి పోస్ట్ వచ్చేసి మనకి స్టాఫ్ నర్స్ పోస్టులు జోన్ 4 ఏరియాకి సంబంధించింది అనమాట. టోటల్గా వచ్చేసి మనకి 150 అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ కనుక చెక్ చేస్తే జిఎన్ఎం అనమాట, జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ లేదా బీఎస్సీ నర్సింగ్. సో జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ ఈ రెండింటిలో ఏ కోర్స్ చదివినా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారనమాట. సో నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఫ్రెండ్స్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం మనకు రిజర్వేషన్స్ అనేటివి అప్లికేబుల్ అవుతాయి. సో క్వాలిఫికేషన్ కూడా ఇందాక మీకు చెప్పాను కదా. ఒకసారి ఏజ్ కనుక చెక్ చేస్తే కనుక అప్పర్ ఏజ్ లిమిట్ 42 అనమాట. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకి 52 ఇయర్స్ అనమాట. సో ఈ యొక్క 52 ఇయర్స్ ఏంటంటే రిజర్వేషన్స్తో కలుపుకున్న వాళ్ళకి అనమాట. సో రిజర్వేషన్స్ లేని వాళ్ళకైతే ఇంకా 42 ఇయర్స్. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఇచ్చారు. డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 ఇయర్స్ ఇచ్చారు. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 52 ఇయర్స్ అనమాట. సో మనకి ఫీజు అయితే పెట్టారండి. ఈ యొక్క అప్లికేషన్తో పాటుగా మీరు ఫీజు అనేది పే చేయవలసి ఉంటుందన్నమాట. అప్లికెంట్ మస్ట్ బి ఫీ బై వే ఆఫ్ QR కోడ్ స్కానర్ అండ్ యూపీఐ మోడ్ ఆర్ డీడీ అనమాట. సో డీడీ ద్వారా అయినా మీరు చేయొచ్చు, లేదా యూపీఐ మోడ్ అయినా చేయొచ్చు, లేదా QR కోడ్ స్కాన్ ద్వారా అయినా మీరు చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ డీడీ అయితే కనుక ఇన్ ఫేవర్ ఆఫ్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ కడప. సో ఈ నేమ్ మీద చెల్లేటట్టుగా మీరు డీడీ తీయవలసి ఉంటుందన్నమాట. ఓసీ క్యాండిడేట్ 700 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 500 రూపీస్ అమౌంట్ అయితే కనుక పే చేయవలసి అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఫీజు డీటెయిల్స్ అయితే కనుక. సో ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, ఇక మనకి ఎగ్జామ్ అయితే ఏం ఉండదండి. సో మనకి మీకు వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని అండ్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దాన్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుందన్నమాట. ఒకసారి ఈ యొక్క టోటల్ మార్క్స్ వచ్చేసి 100 అనుకుంటే ఇంకా 75% వచ్చేసి మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో ఏదైతే మార్క్స్ ఉన్నాయో దాన్ని బట్టి మీకు బేస్ చేసుకొని 75% అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. రిమైనింగ్ 25% ఏదైతే ఉందో ఇవి వచ్చేసి మనకి మీరు ఏదైతే మీకు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే కనుక దాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ ఏరియాలో 6 months చేస్తుంటే కనుక 2.5 మార్క్స్ యాడ్ అవుతాయి. రూరల్ ఏరియాలో వర్క్ చేస్తుంటే 2 మార్క్స్ యాడ్ అవుతాయి. అర్బన్ ఏరియాలో వర్క్ చేస్తుంటే 1 మార్క్స్ ఫర్ 6 months. సో ఈ రకంగా మీరు ఎన్ని 6 months ఎన్ని సంవత్సరాలు చేస్తుంటే మీకు ఆ రకంగా మీకు ఇక మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి ఏమేమి సర్టిఫికేట్స్ అప్లికేషన్తో పాటుగా మీరు జత చేయాలంటే కనుక సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటే అప్లికేషన్ ఏదైతే ఉందో నెట్లో నుంచి మీరు ఆ సైట్లో నుంచి ప్రింట్ తీసుకొని దాంతో పాటుగా ఏదైతే మనకి డాక్యుమెంట్స్ ఉన్నాయో క్వాలిఫికేషన్ సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఆ యొక్క పేపర్స్ మీద మీరే సైన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దాన్ని సెల్ఫ్ అటెస్టెడ్ అంటారండి. సో దాంతో పాటుగా ఇక ఏమేమి సర్టిఫికేట్స్ అంటే ఎస్ఎస్సి, తర్వాత పాస్ సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్ పాస్ సర్టిఫికేట్, తర్వాత ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్, తర్వాత మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ఇయర్స్, తర్వాత
ఏపీఎన్ఎంసి ఏపీ నర్సింగ్ మెడికల్ కౌన్సిలింగ్ మీరు రిజిస్ట్రేషన్ చేస్తుంటారు కదా, సో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ అండి. 4th to 10th క్లాస్ వరకు స్కూల్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత కాపీ ఆఫ్ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లికేబుల్ అయిన వాళ్ళకి మాత్రమే. సర్టిఫికేట్ ఆఫ్ డిజేబిలిటీ సదరం ఇది కూడా అప్లికేబుల్ అయిన వాళ్ళకి మాత్రమే. సర్వీస్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు అటాచ్ చేయండి, లేని వాళ్ళు ఏం చేయలేమన్నమాట. ఉంటే కనుక మీకు మార్క్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ సర్టిఫికేట్ సంబంధించి ఇవన్నీ కూడా మీరు అటాచ్ చేయవలసి ఉందన్నమాట. ఏక సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అనేది మీరు డౌన్లోడ్ చేసి డీటెయిల్గా అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఒకసారి అప్లికేషన్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాము. సో ఫ్రెండ్స్ అప్లికేషన్ అనేది ఇదన్నమాట. రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ టు వర్క్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్స్ గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్ అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ మనకి మీ యొక్క ఫోటో అనేది అంటించవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ యొక్క నేమ్, తర్వాత జెండర్, మొబైల్ నెంబర్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీకు క్యాస్ట్ ఏంటి అనేది, సోషల్ స్టేటస్, తర్వాత ఈడబ్ల్యూఎస్ మీకు అప్లికేబుల్ అయితే అప్లికేబుల్, లేదంటే లేదు. తర్వాత మీరు ఏమైనా ఎక్కడైనా వర్క్ చేస్తుంటే దాని యొక్క డీటెయిల్స్, కోవిడ్ సర్వీస్లో చేశారా, నాన్ కోవిడ్ సర్వీసెస్లో చేశారా, సో అదనమాట. మీకు ఏమైనా సదరం సర్టిఫికేట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్, తర్వాత స్పోర్ట్స్ కోట ఏమైనా ఉంటే ఎక్స్‌సర్వీస్ మెన్, తర్వాత లోకల్, నాన్ లోకల్, మీకు ఆధార్ నెంబర్, మొబైల్ నెంబరు, తర్వాత మీకు అడ్రస్, ఇది వచ్చేసి కమ్యూనికేషన్ పర్పస్ అడ్రస్ అనమాట. తర్వాత ఫీజ్ పర్టికులర్స్, సో డీడీ నెంబర్ ఉంటే డీడీ దాని డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ స్కూల్ డీటెయిల్స్ అనమాట, 4th to 10th క్లాస్ డీటెయిల్స్, తర్వాత జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ దాని యొక్క ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, దాని యొక్క పర్సంటేజ్ ఏంటి, సో అదనమాట. తర్వాత వచ్చేసి మీరు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే కనుక దాని యొక్క డీటెయిల్స్ అనమాట. ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు ఏంటి అనేది, ఏ పీరియడ్లో వర్క్ చేశారు. సో ఇక్కడ డిక్లరేషన్, మీకు నేమ్, డేట్, మీకు ఫాదర్ నేమ్ లేదా మీకు భర్త పేరు లేదా, సో మ్యారేజ్ అంటే వాళ్ళనమాట. తర్వాత ఇక్కడ క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్. సో ఈ విధంగా మీకు అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్తో పాటుగా ఈ అప్లికేషన్ అనేది మీకు సైట్ చూపించాను కదా, సైట్లోనే ఉంటుంది. దాన్ని ప్రింట్ తీసుకుని ఈ అప్లికేషన్తో పాటుగా డీడీ, తర్వాత ఈ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించిన ఏవైతే ఇందాక డాక్యుమెంట్స్ చెప్పాను కదా, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి ఎన్వలప్ కవర్లో పెట్టి, సో మీకు అడ్రస్ కూడా చెప్పాను, ఆ ఆఫీస్లో ఈ నెల 17వ తారీఖు 5 గంటల లోపల మీకు అప్లికేషన్ అనేది హ్యాండ్ అవుట్ చేయవలసి ఉంటుంది అనమాట ఆఫీస్లో. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై చేస్తాను ఫ్రెండ్స్. సో వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ అయితే ఏంటి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.